వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పులివెందుల లేకుంటే జమ్ముల మడిగే జగన్ ఆప్షన్ అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి ఈరోజు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే పులివెందులు ఎందుకు లేదు, ఎక్కడికి వెళ్తుంది అనేది చాలామందికి అనుమానం వస్తుంది. ఎందుకంటే ఈరోజు పునర్విభజన గురించి, నియోజకవర్గాల పునర్విభజన అనే అంశం గురించి కేంద్రం కూడా ఫోకస్ పెట్టింది. మొన్నటిదాకా చాలామంది ఏమనుకున్నారంటే ఈ చర్చ వచ్చినప్పుడల్లా అది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్టు, సో ఇప్పుడు ఈసారి టెన్యూర్లో మోడీ కానీ అటు అమిత్ షా కానీ ఆ దిశగా ఫోకస్ పెట్టకపోవచ్చు, నెక్స్ట్ ఎలక్షన్ నాటికి ఆ ప్రపోజల్ ఉంటుంది అనుకున్నారు. నిజంగా రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ అధికారం చేస్తున్న రాష్ట్రాల్లో కూడా ఇదే చర్చ జరుగుతూ వచ్చింది. ఈవెన్ కూటమిలో భాగస్వామిగా ఉన్న టీడీపీ కూడా మొన్నటిదాకా అదే యాంగిల్లో చర్చ ఉండేది. కానీ ఈ రోజు చూసినట్లయితే ఎప్పుడైతే అమిత్ షా ఈ అంశం మీద ఒక క్లారిటీ ఇచ్చారో, అంటే వచ్చే ఎన్నికల నాటికే పూర్తి స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోంది, అటు పార్లమెంట్ బోత్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ అనేది అమిత్ షా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే అందరికి ఇప్పుడు దాకా ఈ విషయం కాదేమో, ఇప్పట్లో దీనికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది, బాగా వర్కౌట్ చేయాల్సి ఉంటుంది, రాష్ట్రాలు కూడా వర్కౌట్ చేయాలనే అంశానికి చెక్ పడ్డట్టే. ఎందుకంటే ఈ ప్రాసెస్ ఆల్రెడీ ఎప్పుడైతే అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో అన్ని రాష్ట్రాల్లో సీట్ల పెంపు అంశం మీద కూడా చాలా చర్చ జరుగుతోంది. ఆ దిశగా ప్రభుత్వాలు కూడా ఫోకస్ పెడతా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఇటు రేవంత్ రెడ్డి దాకా అసలు నియోజకవర్గాలు పెరిగితే ఎలా పెరగబోతుంది అనేది ప్రభుత్వం వైపు నుంచి క్లారిటీ ఇవ్వాలి, కేంద్రానికి ఒక నోటు కూడా ఉండాలి. కాబట్టి ఆ దిశగా వాళ్ళు కూడా ఫోకస్ పెడతా ఉన్నారు. గ్రౌండ్ రియాలిటీలో వర్కౌట్ చేసుకుంటా ఉన్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఈ అంశం. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కొన్ని కాన్స్టిట్యున్సీలు చాలా సీరియస్గా చర్చకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే వీవీఐపీలు పోటీ చేసే కాన్స్టిట్యున్సీలు ఎప్పుడూ హాట్ సీట్గా నిలుస్తూ ఉంటాయి. అలా చర్చకొచ్చిన అంశమే పులివెందుల. ఎందుకు పులివెందుల చర్చకొచ్చింది అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి, ఆ తర్వాత వివేకానంద రెడ్డి, ఆ తర్వాత విజయమ్మ, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి దాకా పులివెందుల అనేది ఆ ఫ్యామిలీకి, పార్టీల కంటే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సరే పులివెందుల అనేది వాళ్ళకి కంచుకోట. అక్కడి నుంచే వీళ్ళు ముఖ్యమంత్రులుగా రిప్రజెంట్ చేస్తూ వచ్చారు. సో అలా ఒక కంచుకోట పులివెందుల అనేది ఇప్పుడు ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డికి చూస్తే నిజంగానే పులివెందులు కంచుకోటే. తండ్రి చనిపోయిన తర్వాత అదే స్థానం నుంచి తల్లిని గెలిపించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఉప ఎన్నికల ద్వారా. 14లో ఈయన ఎమ్మెల్యే అయ్యారు, కానీ పార్టీ అధికారంలో లేదు, అంటే ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నారు అక్కడి నుంచి. 19లో ముఖ్యమంత్రి అయ్యారు అక్కడి నుంచి గెలిచి. మళ్ళీ మొన్నటి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి వేవ్ ఉన్నా జగన్మోహన్ రెడ్డి తన సొంత కాన్స్టిట్యున్సీలో గెలవడం జరిగింది. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే పులివెందులు అనేది ఫ్యామిలీకి, పార్టీలకు కూడా కాదు, ఆ ఫ్యామిలీ కొంచుకోట లాంటిది. అలాంటి పులివెందుల ఈరోజు గాయబ్ కాబోతుంది అనేది ఒక చర్చ. ఎందుకంటే ఆబ్వియస్లీ కడపలో ఈరోజు 10 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి, 2 ఎంపీ సీట్స్ ఉన్నాయి. అవి ఎంపీ సీట్స్ ఈసారి 3 కాబోతున్నాయని కూడా చెప్తా ఉన్నారు. అవి 3 అయితే ఇటు అసెంబ్లీ సీట్ల సంఖ్య కూడా పెరిగి 15 అసెంబ్లీ సీట్లు అవుతాయనేది ఒక అంచనా ఇప్పటి నుంచే. అయితే ఈ క్రమంలోనే నియోజకవర్గాల పునర్విభజన అంటూ జరిగితే అతి పెద్దగా ఉన్న కాన్స్టిట్యున్సీస్ మీద డివిజన్ జరిగే అవకాశం ఉంటుంది, అటు మండలాలు ఇటు షఫల్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూస్తే ఇప్పుడు కడపలో ఉన్న ప్రెసెంట్ కాన్స్టిట్యున్సీస్ లో అతి పెద్దగా ఉన్న కాన్స్టిట్యున్సీస్ ఏదంటే ఒకటి బద్వేలు, అదేవిధంగా రాయచోటి, అదేవిధంగా రాజంపేట, అలాగే పులివెందుల. సో ఆబ్వియస్లీ ఈ కాన్స్టిట్యున్సీస్ అన్ని కూడా డివిజన్ అయ్యే అవకాశం ఉంటుంది. పునర్విభజనలో ఇంకా చిన్న చిన్న కాన్స్టిట్యున్సీస్ గా పాకెట్స్ గా అయ్యే అవకాశం అయితే ఉంటుంది. దానిలో భాగంగానే పులివెందులు కూడా పునర్విభజన ఖాయమనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ పూర్తి స్థాయిలో జనగణన పూర్తిగా వస్తోంది. జనగణన పూర్తి అయిన తర్వాత ఏదైతే ఈ రిజర్వేషన్ అంశం మీద కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుంది కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి. ఈ 2 ఇంప్లిమెంట్ చేస్తానే పునర్విభజన చేసుకోవాలనేది ఒక అంచనా. మరి ఈ 2 వస్తే నియోజకవర్గాల విభజనలో చాలా సంచలనాలు చోటు చేసుకోబోతున్నాయి పునర్విభజనలో. ఆ క్రమంలోనే పులివెందులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మిగతాయి కూడా చాలా ఉండకపోవచ్చు. కానీ పులివెందులు అంటే జగన్మోహన్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీ కాబట్టి మనం ఇక్కడ దాని గురించి ఎక్కువ చర్చకు వస్తా ఉంది. మరి పులివెందులో ఉండకపోతే నెక్స్ట్ ఏంటి? పులివెందుల ఉన్న మండలాలన్నీ అటు 2 ఇటు 2 కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళిపోయి ఇంకో కొత్త కాన్స్టిట్యున్సీ ఏర్పడిన కొత్త పేరుతో మనం ఆశ్చర్యపోకర్లేదు. చంద్రబాబు నాయుడు నిజంగా అనుకుంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలా అయితే రిజర్వేషన్ అంశాన్ని ముందుకు తీసుకొచ్చి నియోజకవర్గాల పునర్విభజన పేరుతో 2009లో టీడీపీ ఫేవర్ గా ఉన్న కాన్స్టిట్యున్సీస్ మొత్తాన్ని షఫుల్ చేసి పడేశారు, సంబంధం లేకుండా ఒక నాన్ సింక్ వ్యవహారం చేశారు. అలాగా వెండెట్టా తీసుకోవాలని చంద్రబాబు నాయుడు అనుకుంటే ఈరోజు నిజంగా పులివెందులు ఉండదు. చంద్రబాబు నిజంగా ఆ దిశగా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే మనం పొంగనూరును చూసాం, జగన్మోహన్ రెడ్డి జిల్లాల విభజనలో చేసిన తప్పును చంద్రబాబు నాయుడు కరెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రమంలో ఆయనకు అవకాశం వచ్చింది కాబట్టి పొంగనూరులో కొన్ని మండలాలను తీసుకొచ్చి అన్నమయ్య జిల్లాలో అలా కలిపేశారు. మొన్న రాజంపేటలో కూడా వాళ్ళకి చెక్ పెట్టే ప్రయత్నం జరిగింది ఆ ఫ్యామిలీకి. అలాగే చంద్రబాబు నాయుడుకి అవకాశం వస్తే ఆ దిశగా ఫోకస్ పెట్టే ఛాన్స్ కూడా మనం కొట్టిపడేలేం. అయితే జగన్మోహన్ రెడ్డి ఛాయిస్ ఏంటి మరి పులివెందులు లేకపోతే అంటే జమ్ముల మడిగేనా అనే చర్చ జరుగుతుంది. జమ్ముల మడిగే ఎందుకంటే ఆ పార్టీకే కాదు, వైఎస్ఆర్సీపీకే కాదు, జగన్మోహన్ రెడ్డి కూడా అది ఒక హార్డ్ కోర్ కాన్స్టిట్యున్సీ. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆదినారాయణ గెలిచారు, తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వచ్చి గెలిచారు, తర్వాత టీడీపీలోకి వెళ్ళి మంత్రి పదవి తీసుకున్నారు.
2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీజేపీ జెండా కప్పుకున్నారు, కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన మీద. దెన్ మొన్నటి ఎన్నికల్లో బీజేపీ నుంచి అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అయితే గతంలో చూస్తే అక్కడి నుంచి సుధీర్ రెడ్డికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి టికెట్. చాలా భారీ మెజారిటీతో 2019లో సుధీర్ రెడ్డి గెలవడం జరిగింది. పులివెందుల తర్వాత అంత హైయెస్ట్ మెజారిటీని. జమ్మలమడుగు కాన్స్టిట్యున్సీ నుంచి ఒక దశలో భారతి పోటీ చేస్తుందనే చర్చ కూడా జరిగింది. ఎందుకంటే తల్లి చెల్లి దూరం అయ్యారు కాబట్టి, తన మీద కేసులు వెంటాడుతున్నాయి కాబట్టి భారతిని రాజకీయాల్లోకి తీసుకురావాలంటే ఒక కాన్స్టిట్యున్సీ చూస్తున్నారు, అది జమ్మలమడిగి అని చర్చ జరిగింది. ఈవెన్ జమ్మలమడిగిలో భారతి కూడా ప్రచారం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో జమ్మలమడుగు కోల్పోవడం జరిగింది. మొత్తానికైతే మాత్రం ఈరోజు ఆదినారాయణ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచారు మొన్నటి ఎన్నికల్లో. అయితే ఇక్కడ ఈసారి పులివెందులు లేకుంటే నెక్స్ట్ ఆప్షన్ ఏది అంటే కడప కన్నా బెటర్ చాయిస్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి జమ్మలమడుగు. అయితే ఈ రోజు జమ్మలమడుగులో ఒక పక్క సుధీర్ రెడ్డి ఒక పక్షం, ఆయనకి టికెట్ ఇస్తారో లేదో రేపు తెలియదు. అటు రామ్ సుబ్బారెడ్డికి సుధీర్ రెడ్డికి మధ్య అటు మూడు మండలాలు పంచి ఇచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరు ఏం పని చేసుకోవాలో అక్కడ అర్థం కావట్లా, ఎవరు సమన్వయకర్తో ఎవరు వైసీపీ ఇన్ఛార్జో అర్థం కాని ఒక కన్ఫ్యూజన్ స్టేట్ అయితే అక్కడ ఉంది. ఇక అటు అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా తన ఎంపీ పరిధిలో ఉన్న కాన్స్టిట్యున్సీ మీద ఫోకస్ పెట్టాల, ఆయన వెంటాడుతున్న కేసులు ఆయన వెంటే ఉన్నాయి. సో అలాంటి పరిస్థితుల్లో పులివెందులు కనుక గాయబైతే, పులివెందులు కనుక నియోజకవర్గాల విభజనలో తేలిపోతే జగన్ నెక్స్ట్ ఫోకస్ జమ్మలమడుగేనా అని అక్కడ కూడా స్థానికంగా కూడా చర్చ జరుగుతోంది. లెట్స్ సీ మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి నిజంగా అది క్షేత్రస్థాయిలో వాస్తవ రూపం దాలిస్తే జమ్మలమడుగు మీదే జగన్ ఫోకస్ పెట్టబోతున్నారనేది ఆ పార్టీ నుంచి నడుస్తున్న చర్చగా చెప్పాలి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.